నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్ జంక్షన్ నుంచి ర్యాలీ మొదలు కాగా ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే ఇంటూరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుండి పోస్టాఫీస్ సెంటర్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్, లోకేష్ ఫోటోలకు పాలాభిషేకం చేశారు. ఈ ర్యాలీలో యువత డాన్సులు వేస్తూ ఎమ్మెల్యేకి జై కొడుతూ ర్యాలీలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబుకు కందుకూరు నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కందుకూరు పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, 5 మండలాల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు కల్లూరి శైలజ, జేఏసీ నాయకులు, అధిక సంఖ్యలో పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తిప్పు బెదరా ఉన్నది ఇట్టి మొత్తం పోదా తిప్పు జై అయ్యమ్మార్ జై అయ్యమ్మార్ కానువ రావాలా దయచేసి ముందుకు రావాలా కానువై. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి నమస్కారం. థ్యాంక్ యూ రండి ముందుకు రావాలా. కోరుతున్నాం, కొంచెం మీడియా వెహికల్ ఆఫ్టర్లో పెట్టవలసిందిగా కోరుతున్నాం. ప్రగతి బాటలే అన్న ముందుకొచ్చరా తన మాటే ఒక తోటై కదిలిండు రను బాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వందిల్లాలి కందుకూరు టైగర్ ఇంటూరి నాగేశ్వరరావు నాయకత్వం. వందిల్లాలి కందుకూరు టైగర్ ఇంటూరి నాగేశ్వరరావు నాయకత్వం. వందిల్లాలి ఇంటూరి నాయకత్వం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వందిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. వందిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం. వందిల్లాలి ఇంటూరి నాగేశ్వరరావు గారి నాయకత్వం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నియోజకవర్గాన్ని గత ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో కలపడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రాంత మనోభావాలను గుర్తించి ఈ ప్రాంత
ప్రజల ఆకాంక్షను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మంచి నిర్ణయం పట్ల ఈ కందుకూరు ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు అలాగే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మనందరికి కూడా తెలుసు అనేక సమస్యలు ఉన్నాయి, కానీ ఎక్కడ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి దీన్ని మళ్ళా రెక్టిఫై చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీని వేసి తీసుకున్న నిర్ణయం కందుకూరు ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా చూశారు, 45 కిలోమీటర్లు ఉన్న ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ కందుకూరు నియోజకవర్గాన్ని గత పాలకులు ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ రోజు నెల్లూరు జిల్లాలో కలిపితే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ యువ నాయకులు లోకేష్ బాబు గారు మా కందుకూరు ప్రజలకి ఒక నిర్ణయం తీసుకుంటున్నాం, తిరిగి మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతున్నామని చెప్పడం చేసి చూపించిన ఘనత మా కూటమి ప్రభుత్వం అని చెప్పి, అలాగే ఈ ప్రాంతంలో కందుకూరు మీరు అందరికి కూడా తెలుసు, కందుకూరు రెవెన్యూ డివిజన్ అంటే ఒక సబ్ కలెక్టర్ ఎప్పటి నుంచో బ్రిటిష్ వాళ్ళ కాలంలో తయారైన ఈ కందుకూరు రెవెన్యూ డివిజన్ని ఏ విధంగా గత ప్రభుత్వం నాశనం చేసిందో అన్ని ఆఫీసులు కూడా కందుకూరులో గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ కూడా ఉన్నాయి, డివిజనల్ ఆఫీసులు అవన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసి ఈ ప్రాంత మనోభావాలని ఏ విధంగా ఇబ్బంది పెట్టి 60 రోజులు జేఏసీ నాయకులు ప్రజా సంఘాల నాయకులు అందరూ కలిసి రిలే నిరాహార దీక్షలు చేశారు. పత్రికా సోదరులు అయితే ఒక అడుగు ముందుకేసి కలెక్టరేట్కు పోయి ధర్నా చేశారు. ఎవరి గోడు కూడా పట్టించుకోకుండా ఆ రోజు వాళ్ళు తీసుకున్న కఠిన నిర్ణయం. ఆ తర్వాత 2024లో ఈ కందుకూరు ప్రజలు ఆ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ప్రజలు ఎలక్షన్లో ఏ విధమైన తీర్పు ఇచ్చారో మీరు అందరూ కూడా చూశారు. మేమందరం కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతామని చెప్పి చెప్పడం ఆ రోజు ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఒక నిర్ణయం కందుకూరు ప్రజలు హర్షోద్వేదకం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు అందరూ కూడా చూశారు యువకులు ఏ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల మనోభావాలను గుర్తించే ఈ నిర్ణయం తీసుకుంటుంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నాయకులు కానీ మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఈ ప్రాంతం కందుకూరు నియోజకవర్గం మీరు అందరూ కూడా గుర్తించాలి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పోర్టు రేపు ఆపరేషన్ స్టార్ట్ అవబోతా ఉన్నాయి. ఇండోసోలు బీపీసీఎల్ పరిశ్రమలు మన ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంత యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించినందుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారి నిర్ణయాలు ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన తీసుకునే ప్రతి నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకునే నిర్ణయం అలాగే కూటమి పార్టీ తీసుకునే నిర్ణయాలు ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి మీరందరూ కూడా ఇంతకుముందు ప్రకాశం జిల్లాలో మాకే తెలియని బట్టి కొన్ని సంస్థలు ప్రకాశం జిల్లాలో ఈరోజు కూడా అంటే రూరల్ డెవలప్మెంట్ మొత్తం ప్రకాశం జిల్లాలో ఉంది. అధికారులను ట్రాన్స్ఫర్ చేయాలంటే ప్రకాశం జిల్లా అధికారులు, అడ్మినిస్ట్రేషన్ నెల్లూరు జిల్లా. మేము ఈ 1.5 సంవత్సరంలో ఏ విధంగా నలిగిపోయామో మాకు తెలుసు. అధికారులు కనీసం మంచి అధికారులు పాలన పర్ఫెక్ట్గా ప్రజలకు ప్రజా పరిపాలన అందించే అధికారులు రావడానికి కూడా ఈ కందుకూరు నియోజకవర్గానికి ఇబ్బందులు గురయ్యే పరిస్థితి. మా వాళ్ళు అనేవాళ్ళు ఎక్కడ ఆఫీసుల్లో వారానికి 2 రోజులు 3 రోజులు నెల్లూరు పోవాలంటే ఖర్చులతో కొడతా ఉన్నాయి. అందుకని మేము ఊరు కూడా మంచి ఆఫీసర్లు ఈ కందుకూరు రావాలంటేనే ఇబ్బంది. అలా కాకుండా మళ్ళీ కందుకూరు నియోజకవర్గానికి పూర్వ వైభవం రాబోతా ఉంది. ఈ కందుకూరు నియోజకవర్గమే రాష్ట్రంలో ఒక మోడల్ నియోజకవర్గం కాబోతుంది. దానికి సహకరించినటువంటి కూటమి నాయకులు మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు. కందుకూరు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళ కందుకూరు ప్రజలు ఉన్నంత వరకు మరలా ఒక కలగా మిగిలిపోయిన ప్రకాశం జిల్లాలో కలపడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. వీటన్నిటిలో ఈ కష్టంలో జేఏసీ నాయకుల కృషి ఇప్పుడు కూడా మర్చిపోలేదని చెప్పి ఈ సందర్భంగా స్టూడెంట్స్ కూడా ఆ రోజు రోడ్ల మీదకి వచ్చారు. కానీ అవన్నీ గుర్తించి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్, డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్, డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్,
CA 125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు CBP కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.